ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెల స్థిరమైన ఆదాయం వచ్చే పథకం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ పోస్ట్ ఆఫీస్ పథకంపై ఒక లుక్ వేయండి. మీకు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే వివరంగా అర్థమవుతుంది. వెల్కమ్ టు జైషన్ టీవీ. కష్టపడి సంపాదించిన సొమ్ముపై ఎంతో కొంత రాబడి అందరూ కోరుకుంటారు. కొందరేమో రిస్క్ చేసి ఆదాయం వచ్చే పెట్టుబడులను ఆశ్రయిస్తారు. మరికొందరు మాత్రం ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం ఆశిస్తారు. అలాంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ MIS ఒక మంచి ఎంపిక. పెట్టుబడికి భద్రత, స్థిరమైన నెలవారీ ఆదాయం పొందాలనుకునే వారు ఈ స్కీమ్ను పరిశీలించవచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఉద్యోగ విరమణ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం ఖచ్చితమైన ఆదాయం పొందాలనుకునేవారు ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటి. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల పాటు నెలవారీగా ఆదాయం పొందవచ్చు. పెట్టుబడిదారులు డిపాజిట్ చేసిన సొమ్ముకు మార్కెట్తో సంబంధం ఉండదు. అంటే మీ డిపాజిట్ సేఫ్ అన్నమాట. స్థిరమైన ఆదాయం అందించే పథకంగా ఈ పథకానికి మంచి పేరుంది, ప్రజాదరణ కూడా పొందింది. ఈ పథకంలో డిపాజిట్ చేయాలనుకుంటే ఈ స్కీమ్ అర్హతలు, వడ్డీ, మెచ్యూరిటీ తదితర వివరాలను ఇప్పుడు చూద్దాం. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఖాతాను ఎవరైనా సరే వ్యక్తిగతంగా, జాయింట్గా గరిష్టంగా 3 వ్యక్తుల వరకు తెరవచ్చు. 10 ఏళ్ల నిండిన పిల్లల పేరుపైన గార్డియన్ మైనర్ ఖాతా కూడా తెరవవచ్చు. ఈ పథకంలో కనీసం 1000 రూపాయల పెట్టుబడి నుంచి మొదలు పెట్టచ్చు. సింగిల్ ఖాతాలో గరిష్టంగా 9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్టంగా 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 7.4% వడ్డీ ఇస్తున్నారు. మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు ప్రతి నెల వడ్డీ చెల్లిస్తారు. ఈ పథకం కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. MIS ఖాతా తెరిచిన తర్వాత 5 ఏళ్లకు మెచ్యూరిటీ పూర్తవుతుంది. ముందస్తు ఉపహరణ చేస్తే నిబంధనల ప్రకారం వడ్డీపై కొంత శాతం మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగిస్తారు. ఉదాహరణకు మీకు నెలవారీ 5,550 రూపాయలు ఆదాయం కావాలనుకుంటే మీరు 9 లక్షలు IMS స్కీమ్లో డిపాజిట్ చేయాలి. ఇక జాయింట్ ఖాతా తెరిచి 15 లక్షలు డిపాజిట్ చేసిన వారికి 9,250 రూపాయల వరకు నెలసరి డబ్బు వస్తుంది. 9 లక్షలు డిపాజిట్ చేసిన వారికి నెలకి 5,550 రూపాయలు 5 సంవత్సరాల వరకు వస్తుంది. అలాగే 15 లక్షలు డిపాజిట్ చేసిన వారికి 9,250 రూపాయలు చొప్పున ప్రతి నెల 5 సంవత్సరాల వరకు వస్తుంది. మీ నెలవారీ ఖర్చు కావాలనుకుంటే ఆదాయం ఆధారంగా ఇందులో మదుపు కూడా చేయవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సత్యమేవ జయతే. జై హింద్.